హిడ్మా మరణంపై మావోయిస్టు పార్టీ స్పందించింది. హిడ్మాది ముమ్మాటికి హత్యేనని, నిరాయుధుడిని పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారని పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి వికల్ప్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 కాంట్రాక్టర్లతో పాటు పార్టీ నుంచి పారిపోయిన ఒక సభ్యుడు ఇచ్చిన సమాచారంతోనే అతడిని పట్టుకున్నారన్నారు. నవంబర్ 27వ తేదీతో ఉన్న ప్రకటన గురువారం బహిర్గతమైంది. హిడ్మా అక్టోబర్ 27న విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారితో కలిసి చికిత్స కోసం అక్కడికి వెళ్లారు. అనంతరం మరికొందరు పార్టీ సభ్యులు వెళ్లారు. నిరాయుధులైన 6గురిని నవంబర్ 15న పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు హింసించి మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయినట్లు కట్టుకథ అల్లారు. నవంబర్ 19న రంపచోడవరం అడవిలో మరో 7 మావోయిస్టులను పట్టుకొని చంపారు. నవంబర్ 9న ఓ మావోయిస్టు సభ్యుడు పార్టీ నుంచి పారిపోయి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హిడ్మా ఆచూకీ గురించి అతడికి తెలుసు. దీంతో ఎవరా వ్యక్తి అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 14న హిడ్మాతో పాటు 5గురిని పోలీసులు పట్టుకున్నారు. 50 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. హిడ్మాను పోలీసులను పట్టుకున్నట్టు తెలిసాకే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పూవర్తి గ్రామానికి వెళ్లి అతడి తల్లిని కలిశారు. లొంగిపోవాలంటూ ఆమెతో ప్రకటన ఇప్పించారట. మారేడుమిల్లి రంపచోడవరం హత్యాకాండలపై న్యాయ విచారణ జరిపించాలని ప్రకటనలో వికల్ప్ డిమాండ్ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇప్పుడు హిడ్మా మాత్రం హత్యేననిట్టు మావోయిస్టు పార్టీ అయితే అంటుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యశాల్ని గత నెల 18వ తేదీన ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కూడా మావోయిస్టుల నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట అయితే కనుక ఒక లేఖ అనేది రావడం జరుగుతా ఉంది. ఏదైతే కలప వ్యాపారులకి సంబంధించినటువంటి వారితోటి కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగానే ఇటు హిడ్మాని శంకర్ని అయితే కనుక విజయవాడ ఏదైతే ఆరోగ్యం బాగోలేనటువంటి పరిస్థితుల్లో విజయవాడ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వారి సహాయంతోనే కలప వ్యాపారుల సహాయంతో కోవర్ట్ ఆపరేషన్ తోటి అయితే వారిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. దానికి సంబంధించి పట్టుకున్న అనంతరం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఎన్కౌంటర్ చూపించడం కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున అయితే కనుక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క లేఖ విడుదలైనటువంటి నేపథ్యంలోనే దీనికి ప్రతీకారంగా అయితే కనుక మావోయిస్టుల నుంచి ఉంటుంది అంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా దారితీస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గత నెల 18, 19 తేదీల్లో అయితే కనుక ఏపీలో పెద్ద ఎత్తున మావోయిస్టుల్ని పట్టుకోవడం, అదేవిధంగా ఒక జోనల్ అంటే ఒకేసారిగా అయితే కనుక ఏకదారిలో అంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు జాయింట్ ఆపరేషన్ చేసినటువంటి నేపథ్యంలోనే మావోయిస్టులు ఎక్కడెక్కడ షెల్టర్ లో ఉన్నారో ఆయా ప్రాంతాలను అయితే వెళ్ళడం, జల్లెడిపోవడం, అదేవిధంగా వారిని అదుపులో తీసుకోవడం, ఇటువంటి సమాచారం తోటి అయితే కనుక మావోయిస్టులని అరెస్టులు ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితులు. వారితో పాటు ఏదైతే ఇటు మారణాయుధాలు, దానికి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు, అదేవిధంగా డబ్బుని స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా కోర్ట్ ఆపరేషన్ అంటూ కూడా ఇటు మావోయిస్టుల నుంచి వస్తున్నటువంటి లేఖ. మరోవైపు మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కనుక జనవరి వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టద్దు, మేమే స్వయంగా బయటకు వస్తాము అంటూ కూడా ఏదైతే ఈ యొక్క మారుతున్నటువంటి నేపథ్యంలోనే కొంత సమాచారం కమ్యూనికేషన్ లేనందు నేపథ్యంలోనే ఇక మాకు సమయం కావాలి, ఇది ఏదైతే మారణాయుధాలు వేడడానికి సమయం కావాలంటే కూడా ఒక లేఖ అనేది రిలీజ్ చేయడం. మరోవైపు ఏదైతే ఈ లేఖ అనంతరం కూడా హిడ్మా మరణంపై కూడా ఇప్పుడు స్పెషల్ గా అయితే కనుక ఈ యొక్క వికల్ప్ పేరుతోటి వస్తున్నటువంటి లేఖ ఇప్పుడు సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితులు. మరోసారి కూడా ఇటు మారణాయుధాలు వేడమా ఏంటి అన్నట్టు కూడా ఇటు మావోయిస్టుల తీరు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏపీ వైపు ఏం జరగబోతా ఉంది. ఎందుకంటే ఇటు హిడ్మాని, అదేవిధంగా హిడ్మా భార్యని అయితే కనుక ఎన్కౌంటర్ లో చంపినటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మావోయిస్టుల నుంచి ఎటువంటి ప్రతిదాడి ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఇక పూర్తి స్థాయిలో అయితే ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఒకవైపు ఏదైతే ఇటు మారేడుమిల్లి సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలోనే సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా గ్రేహన్స్ బలగాలు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క అటవీ ప్రాంతాలను అయితే జల్లెడ పడతారు. సరిహద్దు ప్రాంతాలు ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీ, ఒరిస్సా
ఛత్తీస్గఢ్ ఇటువంటి సరిహద్దు అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతుండగా అదేవిధంగా కాల్పులు సైతం కూడా మావోయిస్టులపై కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎదురు కాల్పులు కూడా జవాన్లు మృతి చెందడం తాజాగా అయితే మనం చూసినటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మావోయిస్టు లేఖ రిలీజ్ చేయడము అదేవిధంగా హిడ్మాతో పాటు ఏదైతే దేవ్జీ రాజీరెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకే హిడ్మాన్ పట్టుకున్నామంటూ కూడా పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాధానం. అయితే దేవ్జీ రాజీరెడ్డి మాతో ఉండగా ఎలా సమాచారం ఇస్తారు? ఇదంతా కలప వ్యాపారులు చేసినటువంటి కోవట్ ఆపరేషన్ అంటూ కూడా ఆ యొక్క లేఖలో పేర్కొనడం కూడా జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం దేవ్జీ రాజిరెడ్డి అనే వ్యక్తులు కూడా కనబడట్లేదు, మాకు ఆచూకీ తెలియట్లేదు అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు అయితే కనుక ఇటు హైకోర్టు ఆశ్రయించడంతో పాటు ఆర్టీఐ యాక్ట్ అనేది వేయడం కూడా జరుగుతోంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఒక లేఖ రాయడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఆ హిడ్మాన్ చంపేటప్పుడు మాత్రం దేవ్జీ రాజిరెడ్డి మాత్రం వారితోనే మావోయిస్టులతో అగ్రనేతలో వారితోనే ఉన్నారంటూ కూడా మావోయిస్టుల నుంచి వచ్చినటువంటి సమాధానం. ఇదంతా కూడా కోవట్ ఆపరేషన్ లో భాగంగానే హిడ్మాని పట్టుకొని సజీవంగానే పట్టుకొని హిడ్మాని భార్యని శంకర్ని ఏదైతే వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది మావోయిస్టులను కూడా పట్టుకొని చిత్రహింసలో పెట్టిన అనంతరం కూడా ఒక వారం రోజుల గ్యాప్ తోటే ఇటు ఎన్కౌంటర్ చేశారు. సజీవంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పట్టుకొని చంపడం అనేది కూడా నేరంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా మావోయిస్టు నుంచి లేఖలు. ఏదేమైనప్పటికీ ఇటు ఆ బలగాలు మావోయిస్టుల మధ్య అయితే కనుక ఉద్రిక్త స్థాయికి అయితే వెళ్లే యోచన అయితే కనుక కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. చాలిని రైట్, థ్యాంక్ యూ సంతోష్.